2026వ సంవత్సరంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి, అంటే వృశ్చిక రాశి జాతకులకు సంవత్సర గోచార ఫలితము ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈ 2026వ సంవత్సరంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు శని, గురువు, రాహువు, కేతు. ఈ గ్రహాలు ఏ ఏ స్థానాల్లో సంచరిస్తున్నాయి అనే విషయాన్ని మనం చూసినట్లయితే, ప్రథమంగా గురువు అష్టమ, నవమ, దశమ స్థానాలలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానం ప్రతికూలం, నవమ స్థానం అనుకూలం, దశమ స్థానము ప్రతికూలం గోచార రీత్యా. అయితే ఈ అష్టమ స్థానంలో 1 జూన్ 2026 వరకు ప్రారంభం నుంచి ఉంటున్నాడు. ఈ అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. అంటే అష్టమ స్థానము దుస్థానం, కష్టాలను మనను క్రియేట్ చేస్తాడు, అంటే కష్టాలను కల్పిస్తాడు. కష్టాల మూలకంగా మనిషి జీవితంలో కొన్ని విషయాలను తెలుసుకుంటాడు. అది ఒక రకంగా చాలా మంచిదే. మనిషి నిరంతరము సుఖం లోపలనే ఉన్నట్టయితే ఏమాత్రం కష్టం వచ్చినా కూడాను దాన్ని తట్టుకోలేడు. కాబట్టి అష్టమ స్థానంలో గురువు ఉన్నప్పుడు సహజమైనటువంటి కష్టాలు, ఆలస్యము, పని భారం పెరగడము, ఉద్యోగస్తులకు ప్రయాణాలలో ఆటంకాలు, మనము ఎంత ఆలోచించి ప్రారంభించినప్పటికీ ఏదో రకమైనటువంటి ఆటంకాల మూలకంగా మనకు ఆ పని పూర్తి కాకపోవడము, మధ్యలో నిలిచిపోవడము, తద్వారా ఆర్థిక సమస్యలను మనము ఎదుర్కోవడము, ఇలాంటివన్నీ కూడాను అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఇస్తాడు. అయితే ఈ అష్టమ స్థానములో సంచారము 1 జూన్ వరకు ఉంది ప్రారంభం నుండి. 1 జూన్ తర్వాత భాగ్యస్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. భాగ్యస్థానంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి జాతకులకు గురువు ధనాధిపతి, పంచమాధిపతి కూడాను. కాబట్టి ధనాధిపతి, పంచమాధిపతి అయినటువంటి ఆ బృహస్పతి, గురువు భాగ్యస్థానంలోకి రావడము అనేటువంటిది చాలా యోగదాయకమైనటువంటి కాంబినేషన్. అలాంటి గురువు మీకు 1 జూన్ నుండి 31 అక్టోబర్ వరకు ఉంటున్నాడు. అంటే ఈ మధ్యకాలంలో చాలా విషయాలలో మీకు మంచి జరుగుతుంది. అదృష్టం కలిసి వస్తుంది. పిల్లల విషయంలో మీకు మంచి జరుగుతుంది. వారి యొక్క హయ్యర్ ఎడ్యుకేషన్ కొరకే కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడాను మీరు చేసుకుంటారు. దానికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. చదువు పూర్తయి ఉద్యోగం వేటల్లో ఉన్నటువంటి వారికి కూడాను శుభ సమయము. కొత్త ఉద్యోగంలో చేరుతారు. ఆదాయము ప్రారంభమవుతుంది. స్థిరాస్తులు, చరాస్తులు, వాహనము, భూమి కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాహిత్యవేత్తలకు, సంగీత కళాకారులకు చాలా సుసమయము, కొత్త అవకాశాలు వస్తాయి. అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకు కూడాను 1 జూన్ నుంచి 31 అక్టోబర్ ఈ మధ్యకాలము చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనం పరిగణించవచ్చు. గురువు యొక్క అనుకూలత బాగా ఉంది. ఇక దాని తర్వాత 31 అక్టోబర్ నుంచి 24 జనవరి 2027 వరకు సింహరాశిలో సంచరిస్తున్నాడు బృహస్పతి. అంటే దశమ స్థానం అవుతుంది. పంచమాధిపతి దశమంలోకి రావడం కూడాను చాలా యోగదాయకమైనటువంటి కాంబినేషన్. గోచార రీత్యా దశమ ప్రతికూలమే అయినప్పటికీ ఆ గురువు యొక్క ఆధిపత్య రీత్యా మీకు కొంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ దశమంలో సంచరిస్తున్నప్పుడు కొంత పనిభారం పెరుగుతుంది, కానీ వృత్తిపరంగా మీరు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించేటువంటి అవకాశాలు ఉన్నాయి. మీకు సమాజం లోపల కూడాను గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆఫీసులో మీ పనితనాన్ని హైయప్స్ గుర్తించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. తద్వారా మీకు ఇంక్రిమెంట్ పొందుతారు. ఒక సుఖమయమైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశాలు బాగా ఉన్నాయి. ఓవరాల్గా మనం చూసినట్టయితే ప్రారంభంలో కొంత అష్టమ స్థానంలో గురువు ఉన్నాడు ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి. తదనంతరము భాగ్య
దశమ స్థానాలు అనుకూలంగానే ఉంటాయి. అంటే 1 జూన్ నుండి సంవత్సరం అంతా కూడాను అనుకూలంగా ఉంది గురువు యొక్క సంచారము. ఇక పంచమ స్థానంలో శనీశ్వరుడు. పంచమ స్థానంలో శని గోచార రీత్యా ప్రతికూలం. అయితే చతుర్థాధిపతి పంచమంలో ఉన్నాడు. ఈ కాంబినేషన్ మూలకంగా కొన్ని మంచి జరిగే అవకాశాలు ఉంటాయి. గోచార రీత్యా మనకు ప్రతికూలం. తద్వారా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే, చదువు విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. మీరు స్వయంగా చదువుకున్నప్పుడు కానివ్వండి, లేదా మీ పిల్లల విషయంలో చదువు నిమిత్తమై మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల లోపల కానివ్వండి, కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా పిల్లల యొక్క డెవలప్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. వాళ్లను ఒక మంచి సంస్థలలో చేర్పించేటప్పుడు కానివ్వండి, విదేశీ ప్రయాణానికి పంపించే సమయంలో కానివ్వండి, వేరే ఏదైనా కూడాను పిల్లల విషయంలో మీరు చేసేటువంటి కార్యక్రమాల లోపల మట్టుకు జాగ్రత్త వహించండి. కొంత జాగ్రత్త తీసుకున్నట్టయితే ఆ శని మూలకంగా కొన్ని ఇబ్బందులు ఒక పక్కన ఉన్నప్పటికీ మీకు అనుకున్న ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక రాహువు ఈ సంవత్సరము అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు రాహువు. రాహువు 4వ స్థానము అని అంటే ప్రతికూలమైనటువంటి స్థానం. మనకు సౌఖ్యాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి స్థానం చతుర్థ స్థానం. అలాంటి స్థానంలో రాహువు ఉండడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. అంటే ఇంటి వాతావరణం కొంత కలుషితమవుతుంది. కలుషితం అంటే అనవసరమైనటువంటి విషయాలను చర్చించడం మూలకంగా అందరి మధ్యన, కుటుంబ సభ్యులందరి మధ్యన కొంత గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కాబట్టి అలాంటిది రాకుండా మీరు చూసుకోవడం చాలా మంచిది. ఇకపోతే ఈ రాహువు మూలకంగా మీరు వాహనముల కొనుగోలు విషయం లోపల కొంత ఆలస్యం అవుతుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి వాహనము ముఖ్యంగా కొనేటువంటి సమయం లోపల కొన్ని నియమాలను, జాగ్రత్తలను పాటించడం మంచిదే. భూములు కొనుగోలు చేసే సమయం లోపల, ఇంటి మరమ్మతులు చేసేటువంటి సమయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోండి. లేని పక్షంలో అనవసరమైనటువంటి ఖర్చులు, కొంత డబ్బును కోల్పోవడం అనేటువంటిది మనకు ఈ రాహు మూలకంగా కనబడుతుంది. ఇక కేతువు దశమ స్థానంలో ఉన్నాడు. కేతువు దశమ స్థానంలో ఉండడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తప్పవు. అంటే ఉద్యోగంలో మార్పులు గోచరిస్తున్నాయి. అంటే గురు ప్రభావము జూన్ తర్వాత అనుకూలంగా ఉంది. కాబట్టి ఒకవేళ మీరు జూన్ తర్వాత ఉద్యోగం మారినట్టయితే మీకు అనుకూలమైనటువంటి ప్లేస్లోకి మళ్ళీ మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. బిఫోర్ జూన్ ఒకవేళ మీరు ఉద్యోగం మారినట్టయితే కొన్ని ఇబ్బందులు తప్పవు. కనుక ఒకవేళ మీ చేతిలో అలాంటిది మార్పు ఉన్నట్టయితే, ఆప్షన్ ఉన్నట్టయితే, మీరు జూన్ 1 తర్వాత ఉద్యోగం మారడానికై ప్రయత్నాలు చేసుకున్నట్టయితే మీకు కొత్త ఉద్యోగం లోపల కూడాను మీకు సుఖమయమైనటువంటి పరిస్థితి ఉంటుంది, సంతృప్తిగా ఉంటారు. ఇక ఓవరాల్గా మనం చూసినట్టయితే వృశ్చిక రాశి వారికి ఈ గురువు ప్రారంభంలో ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ నవమ దశమ స్థానాలు కొంత అనుకూలంగా ఉన్నాయి. శని, రాహువు, కేతువు ప్రతికూలంగా ఉన్నారు. ఈ విధంగా ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి కొంత మధ్యలో అంటే జూన్ టు ఎండింగ్ వరకు మీకు అనుకూలంగా ఉంది గురు మూలకంగా. మిగతా గ్రహాలు కొంత ఆ అనుకూలతను నియంత్రిస్తాయి. కానీ గురు ప్రభావం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మీకు సంవత్సరం లోపల జూన్ నుండి కొంత మీకు మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఓవరాల్గా చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి ఒక 50% అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. దీన్ని సద్వినియోగపరచుకోండి. ఇక వృశ్చిక రాశి జాతకులకు ఈ 2026వ సంవత్సరంలో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అని అంటే, ప్రథమంలో అష్టమ స్థానంలో శని, అష్టమ స్థానంలో బృహస్పతి సంచరిస్తున్నాడు. కనుక బృహస్పతి ప్రతికూలంగా ఉన్నాడు. ఆ గురువు నిమిత్తమై మూలమంత్రాన్ని పఠించండి.
దత్తాత్రేయ స్వామిని కొలవండి, దక్షిణామూర్తి స్తోత్ర పారాయణాన్ని చేయండి, సద్గురువులకు సంబంధించినటువంటి చరిత్రను చదవండి, గురు చరిత్రను చదవండి, కీర్తన చేయండి. తద్వారా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి, హనుమత్ దర్శనం చేసుకోండి, అమ్మవారిని కొలవండి, విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించండి. ఇలా చేయడం మూలకంగా మీకు ఈ వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో ఓవరాల్గా మనకు ఏవైతే గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి దుష్ప్రభావము కలగకుండా భగవంతుడు మీకు అనుగ్రహాన్ని కలిగిస్తాడు. దీన్ని ఆచరించండి, సత్ఫలితాలను పొందుతారు. శుభం.